హాయ్ 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 పా ఇది నా అడ్డా ఇది వరకు ఒక 10 ఏళ్ల క్రితం ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని మీట్ అవ్వడం. రెగ్యులర్గా ఫాలో అవుతాను కానీ మీ వీడియోస్ అనుకోకుండా మీ నుంచే కాల్ అనేది సర్ప్రైజింగ్ అనిపించింది. సూపర్ అండి, ఎంత అందంగా ఉంది షాప్. మా వాళ్ళకి మీ షాప్ అంతా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తారా? అయ్యో, అది మా అదృష్టం, మాకే మంచిది కదా, మీ వాళ్ళందరూ కూడా చూస్తారు. మా వ్యూయర్స్ అందరికీ తెలుసు నాకు బ్రాస్ అంటే ఎంత ఇష్టమో. ఎక్కడెక్కడ కలెక్షన్ ఉన్నా, ఫెస్టివల్స్ వస్తున్నాయి అన్నా హాయ్ సునీత గారు, ఒక బ్యూటిఫుల్ ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించిందండి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుల తర్వాత. థ్యాంక్ యూ. వీడియోస్ చూస్తా నేను కూడా, దేవుడి స్పెషల్ గా అసలు మెయిన్ ఆ వాయిస్ వినటం కోసం చూస్తా. థ్యాంక్ యూ సునీత గారు. నేను కూడా ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చినట్టుంది మీ దగ్గరకు రావడానికి. మా వాళ్ళకి మీ షాప్ అంతా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తారా? అయ్యో, అది మా అదృష్టం, మాకే మంచిది కదా, మీ వాళ్ళందరూ కూడా చూస్తారు. మా వ్యూయర్స్ అందరికీ తెలుసు నాకు బ్రాస్ అంటే ఎంత ఇష్టమో. ఎక్కడెక్కడ కలెక్షన్ ఉన్నా, ఫెస్టివల్స్ వస్తున్నాయి అన్నా నేను తప్పకుండా ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడెక్కడ ఏమున్నాయి, డేకర్ ఐటమ్స్ అయినా లేకపోతే ఈ బ్రాస్ ఐటమ్స్ అయినా నేను చూపిస్తూ ఉంటానండి. ఇవాళ మీ షాప్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ముందు అసలు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ ఫాలోవర్స్ నాకు తెలిసి మా ఛానల్లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సునీత గారు ఫాలోవర్స్ టీటీహెచ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళ కింద కామెంట్ చేయండి. అయితే సునీత గారు, మీతో మాట్లాడించే కన్నా, ఎందుకంటే మీ మాటలు ఛానల్లో మా వాళ్ళు ఎప్పుడు వింటూనే ఉంటారు, సో నేను మొత్తం చూపిస్తాను తప్పకుండా. అంతకన్నా ముందు ఏంటండి మన షాప్ స్పెషాలిటీస్, మా వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? స్పెషాలిటీ అంటే ఇప్పుడు బ్రాస్ షోరూమ్స్ హైదరాబాద్లో చాలా ఉండొచ్చు. హైదరాబాద్లో అనే కాదు, మనకి చూస్తూ ఉంటే ఎక్కడ చాలా ప్లేసెస్లో ఉండొచ్చు. కానీ ఇంత కలెక్షన్ అంటే A to Z అని చెప్తాను నేను. మీకు డెకార్ కావాలన్నా, పూజకి సంబంధించిన దీపాలు, విగ్రహాలు 2 ఇంచెస్ నుంచి విగ్రహాలు 6 అడుగుల వెంకన్న స్వామి ఎదురుగుండా కనిపించారు కదా మీకు, అలా మీకు అన్నీ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా అబ్రాడ్ కూడా మేము షిప్ చేస్తాము. సో ఎక్కడున్నా కూడా మన సునీత హోమ్ డెకార్ నుంచి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతే కాదండి, ఇంతవరకే అనుకుంటున్నారేమో, బ్రాస్ ఐటమ్స్ అనే కాదు, పైన ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడంతా కొండపల్లి మన హ్యాండీక్రాఫ్ట్స్ అసలు వదలలేదు. అంటే అందరు చేతి వృత్తులని కూడా మనము తీసుకురావాలి కదా, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ అంతా పైన ఉంటుంది. ఇప్పుడు బ్రాస్ అనేది అందరూ అందిస్తున్నారు కదా, ఓన్లీ సునీత గారి షాప్ కే రావాలి అంటే ఏం చెప్తారు? ఒక పాయింట్ కలెక్షన్ అంటే ఒకసారి మీరు టైం, ఇవాళ రోజున అందరూ బిజీ కదా, టైం, కలెక్షన్, క్వాలిటీ రెండు మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మాది ఒకటే పద్ధతి, ఒకళ్ళకి అమ్మటం కాదు, మీరు వెళ్ళి ఇంకొక 10 మందిని తీసుకురావాలి అనేదే మా కాన్సెప్ట్. అట్లా ఎప్పుడు జరుగుతుంది? క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే జరుగుతుంది. ఇంకొకటి అండి, ఇవే కాదు అంటే ఈ విగ్రహాలే కాదు, కుక్వేర్ కూడా మన దగ్గర బ్రాస్, బ్రాంజ్, కాపర్ అన్నీ ఉన్నాయన్నమాట. అసలు మగవాళ్ళకే ఇంత పెద్ద బిజినెస్ నడపడము, అందులోనూ ఆడవాళ్ళని సాటిస్ఫై చేసే బిజినెస్ ఇది. అవును, మగవాళ్ళనంటే ఎలా అయినా సాటిస్ఫై చేయొచ్చు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత పెద్ద ప్రపంచం? బ్యాక్ ఎండ్, ఫ్రంట్ నేనున్నా కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ మా వారు, మా పాప ఎప్పుడు ఉంది. పర్చేసింగ్కి మేమిద్దరం ఒక వెహికల్ తీసుకుని వెళ్ళిపోతే ఇల్లు మర్చిపోతాం, అలా తిరుగుతాం అనమాట. తిరిగితే అవుట్పుట్ ఇలా. వీటి కోసం వెళ్తారా అండి? ఎక్కడ నుంచి మాక్సిమం తెస్తూ ఉంటారు? నార్త్ నుంచే వస్తాయి, నార్త్ నుంచి.
ఎక్కడ ఏది బాగుంటుందంటే అక్కడ కారు తీయటం వెళ్ళిపోవటం. అవునా అండి? 4 రోజులు వీడియోలు ఉన్నాయా లేదా అని చూసుకోవటం, బయలుదేరి వెళ్ళిపోవడం. సూపర్ అండి. ఇంకా కృష్ణేల్ కలెక్షన్ నాకు తెలిసి హైదరాబాద్లో ఇంత అంటే ఇన్ని రకాల ఫినిషింగ్స్ తోటి, ఇన్ని రకాల సైజులతోటి మేబీ ఉండకపోవచ్చేమో. అది మీరు చెప్పాలి, ఇక వీడు మొత్తం చూసినాక మీరు చెప్పాలి. తప్పకుండా అండి, వినాయకుళ్ళు కానీ కృష్ణులు కానీ. సో మా వాళ్ళందరికీ కలెక్షన్ అయితే చూపించేస్తా సునీత గారు. తప్పకుండా. థ్యాంక్ యూ సో ఇంకా మచ్. అక్కడ వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి, డెఫినెట్లీ అన్ని చూపిస్తా. స్లైడ్స్. అందరికీ నమస్తే. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక బ్యూటిఫుల్ ప్రపంచాన్ని ఒక 2-3 వీడియోస్ కింద మీకైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ షోరూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత 2-3 డేస్ అయితే మాత్రం అసలు బయటకు రాలేకపోయానండి. కళ్ళు మూసినా తెరిచినా కూడా నాకు ఆ వస్తువులే కళ్ళ ముందు మెరుస్తూ ఉన్నాయన్నమాట. అంత బాగా నచ్చింది. నేను హార్ట్ఫుల్గా బాగా ఫీల్ అయినటువంటి ఈ షోరూమ్ తాలూకా విశేషాలు మీ అందరికీ ఈ వీడియోలో అందించాలి అనుకుంటున్నాను. చాలా యూజ్ఫుల్ అయినటువంటి వీడియో అండి. ఫస్ట్ ఈ షోరూమ్ ఎక్కడుంది అనేటువంటి అడ్రస్ అయితే మీకు చెప్తాను. హైదరాబాద్లో వనస్థలిపురం దగ్గర రైతు బజార్ ఉంటుందండి. రైతు బజార్కి ఆనుకునే ఒక స్ట్రీట్ ఉంటుంది. జస్ట్ 4th షాప్ అనమాట, సునీతాస్ హోమ్ డేకర్స్ అని చెప్పి. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఒక 1 ఇంచ్ నుంచి విగ్రహం మొదలు పెడితే ఇంటికి కావాల్సినటువంటి హోమ్ డేకర్ వస్తువులతో పాటు పూజా సామాగ్రితో పాటు మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ షోరూమ్గా అవతరించిందండి ఈ షాప్ అనేది. సో సునీత గారు ఎవరో కాదు, ఆల్మోస్ట్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి ఈ పాటికే తెలిసి ఉంటుంది. టీటీహెచ్ అనేటువంటి ఛానల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి సునీత గారు. సో వారికి బ్రాస్ ఐటమ్స్ సంబంధించి, డేకర్ ఐటమ్స్కి సంబంధించి షాప్ ఉందని ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ గురించి తెలియజేస్తూ ఆవిడ అందులో వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు. లేటెస్ట్గానే ఈ షోరూమ్ని స్టార్ట్ చేసి ఈరోజు హైదరాబాద్లో చాలా మంచి పేరు తెచ్చుకొని మన భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాదు, ముఖ్యంగా అబ్రాడ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నటువంటి ఏకైక షాప్ అనమాట. యూఎస్ఏ కావచ్చు, స్టేట్స్లో కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచే ఆన్లైన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి బ్రాస్ని, అంటే ముఖ్యంగా ఇంటికి కావాల్సినటువంటి డేకర్ ఐటమ్స్, ఇంటిని సంప్రదాయబద్ధంగా మలుచుకునేటువంటి క్రమంలో కావచ్చు, లేదా చాలా యునిక్గా మా ఇల్లు ఉండాలి అని అనుకుంటున్నారు, దానికోసం ఇదివరకట్లాగా ఫైబర్ వస్తువులు కానీ అన్యాచురల్గా ఉన్నటువంటి వస్తువులు కాకుండా చక్కగా న్యాచురల్గా, పురాతనంగా, సంప్రదాయబద్ధంగా ఉండేలాగా చూసుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి వస్తువులు ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే కనుక 1 స్టాప్ ఫర్ ఆల్ ఐటమ్స్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇందులో అయితే మీకు నేను టోటల్గా డెకరేటివ్ ఐటమ్స్తో పాటుగా పూజ ఐడల్స్, అంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఆషాఢ మాసం, శ్రావణ మాసము. సో దానికి సంబంధించి మొత్తం దేవతా విగ్రహాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నాను. అసలు నాకు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు కూడా ఏది ముందు మాట్లాడాలి, ఏది తర్వాత మాట్లాడాలి అర్థం కాలేదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి నిలబడి ప్రతి విగ్రహాన్ని చూస్తున్నాను అనే ఫీల్, దీన్ని నేను ఎలా వర్ణించగలను అన్నంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు ఈ వీడియో అయితే మాత్రము. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. ప్రతిదీ మనం కొనాలి అనే కాదండి, నలుగురికి ఉపయోగపడేలాగా షేర్ చేసినా వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, లేదా ఫ్యూచర్లో మనకి అవసరం వచ్చినప్పుడు ఎక్కడో ఏవో ఉంటాయి అనేటువంటి ఆలోచన లేకుండా ఒక్క దగ్గర అన్నీ దొరికేలాగా, అది కూడా మనం ఒకరికొక గిఫ్ట్ పర్పస్లో ఇచ్చిన, మన ఇంటిని మనం అందంగా మలుచుకునేటువంటి క్రమంలో యునిక్గా ఉండాలి. చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ అబ్బా ఎక్కడ తీసుకున్నారు అనేలాగైనా, మనం చూసిన వెంటనే మనం పెట్టినటువంటి డబ్బుకి పూర్తి న్యాయం చేశాము అనే ఫీల్ రావాలన్నా ఇటువంటి షోరూమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఒక సాధారణ గృహిణి, అంటే మనందరికీ తెలుసు టీటీహెచ్ సునీత గారు నార్మల్ హౌస్ వైఫ్ అండి. ఆవిడ అప్పట్లో గార్డెనింగ్కి సంబంధించి ఇంటిని తను ఎలా పెట్టుకుంటారు, లేకపోతే తనకు తెలిసినటువంటి సంప్రదాయ రెసిపీస్ కావచ్చు, వాళ్ళ అత్తగారి ద్వారా ఆధ్యాత్మిక విశేషాలు కావచ్చు చెప్తూ ఉన్నటువంటి ఒక మహిళ. నాకుండే అభిరుచితో చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక వేదిక ఉంటే బాగున్ను, అరే మన మనసులో ఇన్ని ఇలా అలంకరించుకోవాలి, ఈ వస్తువులు కావాలి అని ఉంటుంది కదా, వాటన్నిటికీ ఒక రూపాన్ని అనేది, ఒక వేదిక అనేది పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి భావన నుంచి వచ్చిందే ఈ సునీతాస్ హోమ్ డేకర్ షాప్ అండి. ఆవిడ ఫీల్ ఎలా ఉంటుంది, ఆవిడ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి, దానికి ఒక రూపం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ షాప్లో అడుగుపెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రతిదీ అండి, గణపతి నుంచి మొదలు పెడితే గణపతి వారికి సంబంధించి ఒక 50 విగ్రహాల వరకు, 50 డిజైన్స్, నేను చాలా తక్కువ చెప్తున్నానేమో, అన్ని డిజైన్స్లో స్వామివారు కనిపిస్తారు. ఒక కృష్ణుణ్ణి తీసుకుంటే ఆల్మోస్ట్ నేను చూసిందే ఒక 100కు పైగా అనిపిస్తుందేమో.
అంత క్యార్వింగ్తో ప్రతి విగ్రహంలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ విగ్రహం ఒక్కలా కనిపించదు, అంత డిఫరెంట్గా కేర్ తీసుకుంటూ మెయిన్లీ ఈ షాప్లో అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు అది డిజైన్ చేసినటువంటి విధానం అనమాట. ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా వీటన్నింటినీ కూడా పొందుపరచాలి, ఈ అమరిక అనేది ఎలా ఉంటే ఒక కస్టమర్కి చూడగానే మంచి ఫీల్ అనేది వస్తుంది, తనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ప్రతిదీ ఆ డేకర్ ఐటెంని మనం ఎలా ఉపయోగించవచ్చు అనేది కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. షాప్ మొత్తం కూడా పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే కొన్ని అవర్స్ పాటు వీడియో అవుతుందండి. నాకు ఏది మనసుకు చాలా బాగా అనిపించిందో వాటన్నింటినీ కూడా ఇందులో మీకు చూపించానమాట. చిన్న చిన్న చెప్పాను కదా, 1 ఇంచ్ దేవతా విగ్రహం నుంచి ప్రతి దేవతామూర్తిని చూపిస్తే వాళ్లకు దీపారాధన ఏ విధంగా చేసుకుంటే అక్కడ దీపాలని సెట్ చేస్తే బాగుంటుంది. ఒక డేకర్ పర్పస్లో అంటే మన హాల్లో పెట్టుకున్నా, మన ఆఫీస్ దగ్గర పెట్టుకున్నా, ఒక గార్డెనింగ్లో ప్లాన్ చేసుకున్నా, ఎలా పెడితే ఈ విగ్రహానికి అందం వస్తుంది, మన ఇంటికి సంప్రదాయబద్ధమైనటువంటి శోభను తీసుకొస్తుంది. ఆ డిస్ప్లే చేసేటువంటి విధానం అయితే నాకు ఫస్ట్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇక్కడ అసలు మనకి పూజకి సంబంధించి డేకర్కి సంబంధించి లేనటువంటి వస్తువే లేదండి. ఉర్లీలు, దేవతా విగ్రహాలు, చిన్న చిన్న సైజెస్ నుంచి వాళ్ళని పెట్టేటువంటి పీటలు, ప్లేట్లు, గంటలు, దీపాలు, ఒక్కొక్కటి కొన్ని పదుల సంఖ్యలో డిజైన్స్ అనమాట ప్రతిదీ. ఇంకా డెకరేటివ్కి సంబంధించి దేవతా విగ్రహాలు అయితే 50కి పైగానే. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా వెళ్ళలేదు. మనము డీటెయిల్డ్గా వెళ్ళాము అంటే ఆ క్యార్వింగ్ ఇవన్నీ కూడా మనం ఓన్గా చూసినటువంటి ఫీల్ మిస్ అవుతా అండి. లేదా ప్రతి దేవతా విగ్రహానికి సంబంధించి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడాలి అనుకుంటే మీకు నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి చక్కగా వాట్సాప్ చేసి అందులో ఉన్న సైజెస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా మీకు ఏదన్నా మనసులో ఉన్నా కూడా దాన్ని వాళ్ళకి ఇమేజ్ పంపించిన, మన వీడియోలో చూసినటువంటి ఏ దేవతామూర్తికి సంబంధించి ఏ డేకర్ ఐటెంకి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ పంపించినా అందులో ఉండేటువంటి సైజెస్, వాటి ప్రైజెస్కి సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళ క్యాటలాగ్తో సహా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉండి డైరెక్ట్గా చూడాలి, ప్రతిదీ పిన్ టు పిన్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేస్తే బాగుంటుంది హైదరాబాదీస్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. లేదా మేము చాలా దూర ప్రాంతాల్లో ఉంటాం, వచ్చేటువంటి అవకాశం లేదు, బట్ మాకు పలానాది కావాలి, పలానాది నచ్చింది అని వీడియో చూశాక అనిపించినా కూడా మీరు చక్కగా వాట్సాప్ త్రూ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. లొకేషన్, వాట్సాప్ నెంబర్, వీడియో కాల్ ఫెసిలిటీతో పాటు అన్ని డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీకు డిస్ప్లేలో అంటే స్క్రీన్ మీద కూడా నెంబర్ని అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఆల్ ఓవర్ ది వరల్డ్ వీళ్ళకి షిప్పింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంటికి చక్కగా నచ్చినటువంటి వస్తువు సింగిల్ పీస్ అయినా కూడా మీ ఇంటికి అయితే హ్యాపీగా డెలివర్ అయిపోతుంది, చాలా సేఫ్గా డెలివర్ అయిపోతుందండి. ప్రోడక్ట్ విషయంలో మాత్రం ఎటువంటి ఒక్క లోపం కూడా ఉండదండి. ఒకవేళ డెలివరీ చేసేటువంటి క్రమంలో డెలివరీ అయిన తర్వాత సరిగ్గా మీరు వీడియో అది తీసుకొని పెట్టుకొని ఇక్కడ ప్రాబ్లం ఉంది అని గనక మీరు చూపిస్తే అప్పుడు డెలివరీ చేసేటువంటి క్రమంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని 4 విధాలుగా సరి చూసుకొని ఏం చేయాలి అనేది అయితే మాత్రం సునీతాస్ హోమ్ డేకర్స్ వాళ్ళు నెక్స్ట్ డెసిషన్ తీసుకొని మీకు న్యాయం అయితే తప్పకుండా చేస్తారు. ఈ విషయం మాత్రం పర్టికులర్గా చెప్తున్నానండి. ఇవి ఒకటే కాదండి, ఫ్లవర్ డెకరేటివ్స్ దగ్గర నుంచి వండుకునేటువంటి పాత్రల వరకు కూడా కంచులో అయితే నేను ఇన్ని వెరైటీస్ చూడనే లేదండి. అవన్నీ మీరు ఫర్దర్ వీడియోస్లో చూస్తారు. ఈ వీడియోలో మీకు ఓన్లీ విగ్రహాలు, డెకరేటివ్ పర్పస్లో ఉండేటువంటి కొన్ని వాటిని మాత్రమే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ షాప్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయండి. నాలాగా కొత్తదనాన్ని ఇష్టపడేవాళ్ళు, బ్రాస్ ఐటమ్స్ ఇష్టపడేవాళ్ళు, కొత్తగా ఇంటిని మలుచుకోవాలి, లేకపోతే మనం నూతనంగా ఇల్లు గృహప్రవేశం చేస్తున్నాము, దేవతామూర్తుల విగ్రహాలు పెట్టుకునేటువంటి క్రమంలో ఆఫీసులని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇటువంటి ఐడియాస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆషాఢం, శ్రావణం ఇలా పండుగలు స్టార్ట్ అవుతున్నాయంటే ఎవ్రీ ఇయర్ కూడా మన ఛానల్ నుంచే నేను తప్పకుండా షాపింగ్ వ్లాగ్స్ అయితే అందిస్తాను అని చెప్పి మీ అందరికీ తెలుసండి. ఈసారి ఇంకా యునిక్గా వెళ్ళాలి అనుకుంటున్నాను అని ఫస్ట్ నుంచి కూడా మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒక్కటే కాదు, నాకు ఏవైతే పర్సనల్గా ఇష్టం ఉంటాయో వాటన్నింటినీ ఒక రూపాన్ని తీసుకొస్తూ మీకు నేనైతే షేర్ చేసుకుంటూ ఉన్నానండి. సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా నేను డిస్ప్లేలో ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. ఇందులో సైజెస్ వైజ్గా కావచ్చు,
ఇలా మీరు తీసుకునేటువంటి ఐటమ్ 1కి 2 సార్లు కరెక్ట్గా ఉందా లేదా పై నుంచి కింద వరకు వీడియో కాల్ త్రూ చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ డెలివరీ వరకు వెళ్ళొచ్చు అనమాట, ఇంటికి తెప్పించుకునేటువంటి క్రమంలో. ఇంకా మీకు ఇక్కడ చిన్న చిన్న సైజెస్లో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు కూడా చూపిస్తున్నాను. ఈయన ధన్వంతరి అండి. ధన్వంతరి విగ్రహాన్ని చూడడం ఫస్ట్ టైం అండి నేను. ఇంకా కనకదుర్గమ్మ అయితే, మహాలక్ష్మి అమ్మవారు అయితే, ఒక్క మాట చెప్తానండి, ఇది నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నటువంటి మాట. అమ్మవారి రూపాలు, కృష్ణుడి రూపాలు, గణపతి రూపాలు, ఈ 3 అయితే మెయిన్ హైలైట్ అండి. ఇంకా ఉర్లీస్ అయితే వీటిని మించి అన్నట్టుగా ఉన్నాయి. దేవతామూర్తుల విగ్రహాలు ప్రతి విగ్రహము అంటే ఈ విగ్రహంలో నవ్వు లేదు, ఈ విగ్రహంలో నవ్వు ఉంది అని చెప్పి కొన్ని మనం ఎంచుకొని తెచ్చుకుంటాం చూడండి, అలా మీరు ఎంత వెతికినా కూడా కనపడవండి. అమ్మవారి ముఖాల్లో నవ్వు అయితే ఎంత బాగా ఉట్టిపడుతోందో. నాకైతే సునీత గారు ఇంత బాగా ఎలా సెలెక్ట్ చేయగలుగుతున్నారు అంటే, జనరల్గా నేను చాలా షాప్స్ తిరుగుతాను కదా, నేనైనా కొనుక్కునేటువంటి క్రమంలో ఇక్కడ క్యార్వింగ్ సరిగ్గా ఉందా, డిజైనింగ్ సరిగ్గా ఉందా, వీళ్ళు కూర్చునేటప్పుడు ఆ కాలులో ఒక వేలైనా కరెక్ట్గా ఉందా లేదా, ముఖంలో నవ్వు సరిగ్గా ఉందా లేదా అని నేను కూడా చూసుకుంటానండి. ఎవ్వరూ ఏమీ పెద్ద అతీతం కాదు. మనం డబ్బులు పెట్టి ఒక వస్తువు తెచ్చుకొని కొన్ని తరాల పాటు మన దగ్గర ఉండాలి అని అనుకుంటే, మనం కూడా అమ్మే వాళ్ళ దగ్గర లేకపోతే మనం ఎక్కడైనా తీసుకునేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. అది చాలా కామను. ఫస్ట్ చూడగానే అనిపించిందైతే చాలా బెస్ట్ క్వాలిటీ అండి. వస్తువు అయితే బ్రాస్లో ఎంత చక్కనైనటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో సునీతాస్ హోమ్ డేకర్ వాళ్ళు. అండ్ ఆ తర్వాత చూస్తే ప్రతి విగ్రహంలో చూసారా అమ్మ ఎంత బాగా నవ్వుతుందో అండి. పద్మాసనం మీద కూర్చొని చక్కగా నవ్వుతూ ఆ విగ్రహం అయినా ప్రతిదీ కూడా గమనించానమాట నేను, పిన్ టు పిన్. కొన్ని నాకు బాగా నచ్చాయి అంటే చాలా డీప్గా వెళ్ళిపోతానండి. అది నేను 2 వీడియోల్లో వస్తాయా 3 వీడియోల్లో వస్తాయా అలాంటి లెక్కలు ఏం పెట్టుకోను. ఇవ్వాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానమాట. సో అంత బాగా నచ్చి డీప్గా ప్రతిదీ షూట్ చేస్తూ, నిజంగా చెప్పాలంటే నాకు షూట్ చేయడానికి ఇది ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టిందండి. మీకు 20 minutesలో కుదించి ఒక 2-3 వీడియోలుగా పెట్టడము అంటే ఎంత ఇష్టపడకపోతే మీకు ఈ వీడియో అందిస్తున్నాను అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా కృష్ణయ్య చూసారా, పెద్ద పెద్ద విగ్రహాల్లోనే అన్ని చూసామంటే ఇంకా చిన్నది 2-3 ఇంచుల నుంచి మొదలు పెడితే కన్నయ్యవి ఎంత బాగున్నాయో. నేను పర్సనల్గా ఈ విగ్రహం అయితే తీసుకున్నానండి. సో ఇది కొనుక్కున్నాను నేను. ఎంత బాగుందంటే ఏది కూడా నేను ప్రైజెస్ చెప్పట్లేదండి. బ్రాస్ మీ అందరికీ తెలుసు, బ్రాస్ కూడా బంగారం లాంటిది. కొన్ని జనరేషన్స్ పాటు ఇది ఉండిపోతుందండి. కొన్ని 100 సంవత్సరాల పాటు మనం మెయింటైన్ చేసే తీరు బట్టి ఉండిపోతుంది. బెస్ట్ క్వాలిటీతో అందించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అనే చెప్పచ్చు. నాకు చూసిన వెంటనే ఫస్ట్ బెస్ట్ క్వాలిటీతో పాటు ప్రతి వస్తువులోనూ ప్రతి విగ్రహానికి సంబంధించి సైజెస్ వైజ్గా ఇక్కడ అవైలబిలిటీ ఉండడం అనేది చాలా చాలా బాగా నచ్చిందండి. లలితమ్మవారు, కామాక్షి అమ్మవారు, కృష్ణయ్య, గణపతి, దత్తాత్రేయుడు, సాయిబాబా, ఇంకా ప్రతిదీ మీనాక్షి అమ్మ, కామాక్షి అమ్మవారు, లలితమ్మవారు, 1-2 వారాహి అమ్మవారు, కృష్ణుడు చూసారా అండి జ్యువెలరీతో సహా వచ్చినట్టుగా ఎంత బాగున్నారో, బాలా త్రిపుర సుందరి అమ్మ, ఇంకా శివలింగాలు, వాటికి సంబంధించి పానవట్టాలు, మకర తోరణాలు, వాటిని పెట్టుకునేటువంటి పీటలు అండ్ వాటికి అభిషేకించేటువంటి పాత్రలు, ప్రతిదీనండి ఎన్ని విధాలుగా మనకి సంప్రదాయబద్ధంగా టెంపుల్స్కి తగ్గకుండా ఇంట్లో పూజలు చేసుకోవాలి అనుకున్న, విగ్రహాల రూపంలో దేవతామూర్తుల్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకున్న ప్రతిదీ సైజెస్ వైజ్గా ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. ఒక్కసారి మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము అని అంటే గనక, సో స్వామివారికి సంబంధించి దశావతారాల్లో సైజులు, అష్టలక్ష్ముల్లో చక్కనైనటువంటి సైజెస్ రూపంలో అక్కడ పొందుపరచడం జరిగింది. గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్న వీటన్నింటికీ కూడా చాలా చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు చూడగానే. ఇప్పటి వరకు మీరు చాలా విగ్రహాలు అయితే చూస్తూ ఉన్నారు కదా, మీరు దేనికోసమైనా సర్చ్ చేస్తూ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు బాగా ఇప్పటి వరకు చూసిన వాటిలో నచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది సునీత గారి ఛానల్ ఫాలో అవుతారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే చాలా జెన్యున్గానే ఆవిడతోటే డైరెక్ట్గా చెప్పాను, మీ వీడియోస్ ఫాలో అవుతాను, నాకు యూట్యూబ్ పెట్టక ముందు నుంచి కూడా మీ అందరివి చూడటం అలవాటు అని చెప్పాను. సో ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ఏ ఐడల్ కూడా ఏ వస్తువు కూడా ఒకే రకంగా ఉండదు, వాటి ధర కూడా ఒకే రకంగా ఉండదు, వాటి నాణ్యతను బట్టి బేస్ అయి ఉంటుంది. బట్ పక్కగా మాత్రం ఇక్కడ అడుగు పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత యూనిక్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి దేవతామూర్తి డిజైనింగ్ విషయంలో అయినా, కస్టమర్కి నచ్చేటువంటి క్వాలిటీ విషయంలో అయినా, వాళ్ళ
ఫుల్ సాటిస్ఫాక్షన్తో వాళ్ళ ఇంటికి వస్తువుని తీసుకువెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ అయినా అక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఆ షాప్ని డిజైన్ చేసినటువంటి విధానము, అక్కడ వాళ్ళు ఎంచుకున్నటువంటి మెటీరియల్లో ఉండేటువంటి క్వాలిటీని బట్టే మీకు అర్థమవుతుందండి ఈ వస్తువు ఎందుకు ఇంత ఉంది, దీని వెనుకున్నటువంటి కష్టం ఏంటి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ ప్రతిదీ మీకు నిజంగానే మిగతా మార్కెట్స్తో పోలిస్తే ఇక్కడ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది డైరెక్ట్గా చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందండి. అంత అద్భుతమైనటువంటి ఫీల్ నేనైతే పొందాను. ఇప్పటివరకు చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో లొకేషన్తో సహా మెన్షన్ చేసి డిస్ప్లేలో కూడా నెంబర్ ఇచ్చాను. ఆన్లైన్ త్రూ షాపింగ్ చేసేయచ్చు. ఖాళీ ఉంది అనుకుంటే, కొత్త ఇంటిని ప్లాన్ చేసుకుంటున్నాం, కొత్త ఆఫీస్కి వస్తువులు కావాలి, పూజా మందిరంలో బ్రాస్ ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా అండి తప్పకుండా షాప్ని విజిట్ చేస్తే మీరు A to Z అనమాట ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే ఇంటికి కావాల్సినటువంటి వంట పాత్రలతో సహా, ఇంకా ఫ్లవర్ డేకర్స్ అయితే మాత్రము చాలా న్యాచురల్గా ప్రకృతికి ఎలాంటి నష్టం లేకుండా కొన్ని లేయర్స్తో కొన్ని ఇయర్స్ పాటు ఉండిపోయేలాగా వీళ్ళు అక్కడ డిస్ప్లే చేశారండి. చాలా చాలా బాగా అనిపించింది ప్రతిదీ కూడా. ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయి అనేది ఫర్దర్ వీడియోస్లో మీరు చూస్తారు. ఈ వీడియో నిజంగా మీకు నచ్చిందా లేదా కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో యూజ్ అయ్యే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. నమస్తే.